Hi Andy, this is Dr. P. Ravi Kiran, General Physician, Diabetologist and Preventive Medicine Specialist at Onus Robotic Hospital, Champapet. ఇవాళ మనము ఇన్సులిన్ రెసిస్టెన్స్ లివర్ని ఎలా డ్యామేజ్ చేస్తుందో చూద్దాం. ఆల్వేస్ రిమెంబర్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ ఫ్యాటీ లివర్, డయాబెటీస్ అండ్ మెటబాలిక్ డిసీజ్. సో మనం కనుక ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి తెలుసుకుంటే we will know how it is affecting our body. So let's get into the details. Most people think fatty liver is a real liver problem. బట్ ద రియల్ ప్రాబ్లమ్ స్టార్ట్స్ మచ్ ఎర్లియర్ విత్ ఇన్సులిన్. చాలా మంది ఏమనుకుంటారంటే ఫ్యాటీ లివర్ వచ్చింది అంటే లివర్ లో ప్రాబ్లమ్ అనుకుంటారు. బట్ ఆల్వేస్ రిమెంబర్, ద లివర్ ఈజ్ అ మియర్ బై స్టాండర్. ఏదైతే మన బాడీలో హార్మోనల్ చేంజెస్ వల్ల లివర్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయో వాటి వల్ల వచ్చే డ్యామేజే ఫ్యాటీ లివర్. ఇఫ్ యూ అండర్స్టాండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, యూ అండర్స్టాండ్ 80% ఆఫ్ అవర్ మోర్టల్ డిసీజ్. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ కాలంలో ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరకు వచ్చారు అనుకోండి, వాట్ ఎవర్ ద స్పెషాలిటీ మేబీ, ఇట్ కెన్ బి న్యూరాలజీ, ఇట్ కెన్ బి కార్డియాలజీ, ఇట్ కెన్ బి జనరల్ మెడిసిన్, ఆఫ్థల్మాలజీ ఆర్ ఈవెన్ ఆర్థోపెడిక్ సర్జరీ. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ వల్లనే వస్తున్నారు. వాళ్ళ వెయిట్ కన్నా వల్ల, హైట్ వల్ల, వాళ్ళ బరువు వల్ల, వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ వల్లనే డాక్టర్స్ దగ్గరకు వస్తున్నారు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్. వాట్ ఈజ్ ఇన్సులిన్? Insulin is a hormone. ఇట్ హెల్ప్స్ గ్లూకోజ్ ఎంటర్ ద సెల్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన బ్రెయిన్ కానివ్వండి, మన హార్ట్ కానీ ఏదన్నా కానీ సెల్ మన బాడీలో షుగర్ యూటిలైజ్ చేసుకోవాలి అంటే ఇన్సులిన్ అనే హార్మోన్ ఉండాల్సిందే. ఇన్సులిన్ వచ్చి ఒక లాక్ ఓపెన్ చేస్తే ఆ డోర్ ఓపెన్ అవడం వల్ల షుగర్స్ వస్తుంటాయి. ఎక్సెప్ట్ ఫర్ మజిల్లో ఇన్సులిన్ కాకుండా వేరే అది ఉంటుంది. హౌ ఇట్ డస్ ఇట్ ప్లే వెరీ కీ రోల్ అనేది మనం ముందు తెలుసుకుందాం. సో దట్స్ హౌ ఇన్సులిన్ రెగ్యులేట్స్ బ్లడ్ షుగర్. ఎప్పుడైతే బాడీలో ఇన్సులిన్ ఎక్కువ అవుతుందో అది ఆటోమేటిక్గా బాడీలో ఉన్న షుగర్ అంతా సెల్స్ లోకి పుష్ చేసి షుగర్ ని తగ్గిస్తుంది. చూడండి, ఇన్సులిన్ is the key that opens the door for sugar to enter your cells. What is insulin resistance? Cells stop responding to insulin production, body produces more insulin, blood sugar gradually rises. ఈ 3 లైన్స్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఎప్పుడన్నా కానివ్వండి, మనకి ఫుడ్ అనేది మనం ఎక్కువ కన్జ్యూమ్ చేసినా కానివ్వండి, ఎనర్జీని కనుక మనం ఎక్కువ యూటిలైజ్ చేయకపోయినా కానివ్వండి, మన బాడీలో షుగర్ అనేది పెరుగుతుంది. సో ఎప్పుడైతే షుగర్ పెరుగుతుందో, బికాస్ దట్స్ హార్మ్ఫుల్ ఫర్ ద బాడీ, ఇన్సులిన్ స్టార్ట్స్ వర్కింగ్ ఓవర్ టైం. అంటే ఏముందంటే, అంతకుముందు మన ఫిజికల్ యాక్టివిటీ ద్వారా మజిల్లో ఇన్సులిన్ అవసరం లేకుండా షుగర్ యూటిలైజ్ అయితే మెల్లమెల్లగా మన ఫుడ్ కన్సంప్షన్ పెరిగినప్పుడు ఆ షుగర్ అనేది బ్లడ్ లో పెరగడం వల్ల ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. ఇనీషియల్ గా బాడీ అనేది ఆ ఎక్సెస్ ఇన్సులిన్ కి రెస్పాండ్ అయ్యి ఆ షుగర్స్ ని కంట్రోల్ చేస్తుంది. కానీ కాలక్రమేణా మన బాడీ ఆ రిపీటెడ్ స్టిమ్యులైకి రెస్పాండ్ అవ్వడం ఆగిపోతుంది. ఇన్సులిన్ ఇనిషియల్ గా పెరుగుతుంది, బాడీ రెస్పాండ్ అవుతుంది. తర్వాత మెల్లమెల్లగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, కానీ బాడీ రెస్పాండ్ అవ్వడం ఆగిపోతుంది. ఎప్పుడైతే బాడీ రెస్పాండ్ అవ్వడం ఆగిపోతుందో, దట్ ఈస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సెల్స్ స్టాప్ రెస్పాండింగ్ టు ఇన్సులిన్ ప్రొడక్షన్, బాడీ ప్రొడ్యూసెస్ మోర్ ఇన్సులిన్, blood sugar gradually rises. Your body is producing more insulin, but it is not working effectively. How insulin resistance starts? చూడండి, whenever we consume high refined carbohydrates, ఎప్పుడైతే హై షుగర్స్ ఉండే ఇమీడియట్ గా బ్లడ్ లో షుగర్ స్పైక్ వస్తుందో అప్పుడు ఇన్సులిన్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అది కంటిన్యూస్ గా జరిగినప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ విల్ డెఫినెట్లీ హ్యాపన్. ఫ్రీక్వెంట్ ఈటింగ్ అండ్ స్నాకింగ్, సెడెంటరీ లైఫ్ స్టైల్, పూర్ స్లీప్, స్ట్రెస్. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎందుకు కాజ్ చేస్తుందంటే, గుర్తుపెట్టుకోండి, 80% ఆఫ్ అవర్ బాడీ షుగర్స్ ఆర్ యూటిలైజ్డ్ బై ద మజిల్. And whenever the muscle is active, it doesn't need much insulin to uptake the sugar. అంటే మిగతా బాడీ పార్ట్స్ అన్నిటికీ ఇన్సులిన్ ఒక్క ద్వారానే షుగర్ అప్టేక్ చేయగలిగితే, మజిల్ ఒక్కటే వితౌట్ నీడ్ ఫర్ ఇన్సులిన్ కెన్ అప్టేక్ షుగర్స్ ఆల్సో. సో ఎప్పుడైతే మనం ఆ యాక్టివిటీ లేకుండా ఉండిపోతామో, సెడెంటరీ లైఫ్ స్టైల్ లోకి వచ్చేస్తామో, దట్స్ వెన్ దిస్ డజంట్ హ్యాపెన్ అండ్ ద ఇన్సులిన్ హ్యాస్ టు వర్క్ ఓవర్ టైమ్ టు పుష్ షుగర్స్ ఇన్ టు ద మజిల్ ఆల్సో. దాంతోపాటు పూర్ స్లిప్, స్ట్రెస్, వీటన్నిటి వల్ల కూడా అవుతుంది. ప్రాసెస్ ఏముందంటే, ఫ్రీక్వెంట్ షుగర్ ఇంటేక్స్, కాన్స్టెంట్ ఇన్సులిన్ స్పైక్, cells become resistant, insulin levels stay high, and you develop diabetes and insulin resistance. How it damages the liver? ఈ వీటన్నిటిలో లివర్ ఎలా బైస్టాండర్ గా ఉండి ఎలా డ్యామేజ్ అవుతుంది? Whenever there is excess glucose and there is high carbohydrate intake, the insulin pushes glucose into liver. అంటే ఫస్ట్ ఎక్సెస్ గ్లూకోజ్ అవడం వల్ల హయ్యర్ ఇన్సులిన్ లెవెల్స్ అవ్వడం, ఆ ఇన్సులిన్ షుగర్ ని లివర్ లో పుష్ చేయడం వల్ల లివర్ అనేది ఆ షుగర్ ని ఫ్యాట్ కిందకి మారుస్తుంది. ఆల్వేస్ రిమెంబర్, ఏదన్నా కానీ ఎక్సెస్ లో లివర్ కి రీచ్ అయిందంటే దట్ వుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాట్. ఇట్ కెన్ బి షుగర్స్, ఇట్ కెన్ బి ప్రోటీన్స్, ఇట్ కెన్ బి ఫ్యాట్స్. ఏదన్నా లివర్ కి ఎక్సెస్ క్వాంటిటీలో వచ్చింది అనుకోండి, దట్ విల్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాట్. సో లివర్ ఏం చేస్తుంది? కన్వర్ట్ షుగర్ టు ఫ్యాట్. డీనోవో లైపోజెన్సిస్ అంటారు. ఆ గ్లూకోజ్ అంతా కూడా ట్రైగ్లిజరైడ్స్ కిందకి మారుతుంటది. నెక్స్ట్ ఏమవుతుంది అంటే,
the fat accumulates in the liver. ఏదైతే ట్రైగ్లిజరైడ్స్ ఏదైతే మన బాడీ ప్రొడ్యూస్ చేస్తుందో అదంతా కూడా లివర్ లో అక్యుములేట్ అవడం స్టార్ట్ అవుతుంది. దిస్ లీడ్స్ టు మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ స్టేటోటిక్ లివర్ డిసీజ్. Previously it was called as NAFLD, now it is now called as MASLD, metabolic dysfunction associated steatotic liver disease. మెల్లమెల్లగా కొలెస్ట్రాల్ అంతా చేరుతూ 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 వెళ్ళి ఆ లివర్ లో దాని నార్మల్ ఫంక్షన్ చేయనీయకుండా డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అలానే ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ లివర్ సెల్స్ స్ట్రెస్ అవ్వడం బికాస్ ఆఫ్ ఎక్సెస్ కొలెస్ట్రాల్, ఆక్సిడేటివ్ డ్యామేజ్ అండ్ ఇన్ఫ్లమేషన్. ఇవన్నీ జరిగిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ లో ఫైబ్రోసిస్ సెట్ ఇన్ అవుతుంది, స్కారింగ్ బిగిన్స్ అండ్ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అరైజెస్. అదర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి కేవలం లివర్ గురించి మాత్రమే మాట్లాడాము, మిగతా అవయవాల గురించి మాట్లాడదాం. Whenever pancreas gets affected, that is diabetes. Whenever the liver gets affected, that is fatty liver. Whenever the heart gets affected, this is atherosclerosis or the starting stage of heart attacks. And whenever the ovaries are not, PCOS. సో మీరు చూడండి, డయాబెటీస్, ఫ్యాటీ లివర్, హార్ట్ ప్రాబ్లమ్స్, పీసీఓఎస్ ఇవన్నీ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. ఇవి కాకుండా కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ మరియు బీపీ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంటుంది మనకి. వార్నింగ్ సైన్స్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ద ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో మనకి మెజారిటీ ఆఫ్ ద ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా కూడా చాలా నాన్ స్పెసిఫిక్ గా వేగ్ గా ఉంటాయి. సో చాలా మంది వాటిని మిస్ చేస్తారు. చూడండి, మీకు బెల్లీ ఫ్యాట్, విజరల్ ఫ్యాట్ ఎక్కువ ఉన్నా, అల్సర్ లాగా అనిపించిన, షుగర్ క్రేవింగ్స్ అవుతున్నా, డిఫికల్టీ ఇన్ లూజింగ్ వెయిట్, ఎంతో చేసినా బరువు తగ్గట్లేదు, ఎంతో వర్కౌట్ చేసినా బరువు తగ్గలేకపోయినా, హై ట్రైగ్లిజరైడ్స్, లో హెచ్డిఎల్ ఉన్నా, బార్డర్ లైన్ షుగర్ ఉన్నా, ఇవన్నీ దీస్ ఆల్ ఆర్ వార్నింగ్ సైన్స్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇనిషియల్ గా మనం ఐడెంటిఫై చేసినట్టయితే మనం ఫ్యాటీ లివర్ కానివ్వండి, మిగతా డయాబెటీస్ కాంప్లికేషన్స్ అన్నిటి మనం ప్రివెంట్ చేయగలుగుతాం. హౌ టు టెస్ట్ ఫర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, దిస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. గుర్తుపెట్టుకోండి, ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్, హెచ్బిఎవన్సీ, ఫాస్టింగ్ గ్లూకోజ్, లిపిడ్ ప్రొఫైల్ అండ్ హోమ్ ఐఆర్. వీటన్నిటిలో మనకి సింపుల్ గా అయిపోయేవి ఫాస్టింగ్ గ్లూకోజ్ అండ్ హెచ్బిఎవన్సీ ఆర్ ద బేసిక్ అండ్ చీప్ టెస్ట్ దట్ కెన్ బి డన్. ఇవి చేసిన తర్వాత ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్, లిపిడ్ ప్రొఫైల్ చేయించవచ్చు. అండ్ నెక్స్ట్ హోమ్ ఐఆర్. హోమ్ ఐఆర్ is a test which can ఐఆర్ అంటే ఇన్సులిన్, ఐఆర్ స్టాండ్స్ ఫర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో హోమ్ ఐఆర్ స్టాండ్స్ ఫర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఈ టెస్ట్లన్నీ కూడా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎంత ఉందని తెలియడానికి హెల్ప్ చేస్తుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ బి, క్యాన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ బి రివర్స్డ్? గుర్తుపెట్టుకోండి, ఇట్స్ అ డెఫినెటివ్ ఎస్. ఎలా చేయాలని చూద్దాం. ద ఫస్ట్ థింగ్ ఇస్ డైట్, రెడ్యూస్డ్ రిఫైన్డ్ కార్బ్స్, అవాయిడ్ షుగర్, ఇంక్రీజ్ ప్రోటీన్, ఇంక్రీజ్ హెల్దీ ఫ్యాట్స్. వీటితో పాటు మీల్ టైమింగ్, అవాయిడ్ ఫ్రీక్వెంట్ స్నాకింగ్, స్ట్రక్చర్డ్ మీల్స్, కన్సిడర్ టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్. సో ఈ జాగ్రత్తలను చేసినట్టయితే ఎప్పుడు మనం ప్రతిసారి చెప్పేది అదే. ఫస్ట్ థింగ్ ఈస్ ఆయిల్ అండ్ సాల్ట్ రెస్ట్రిక్షన్. సెకండ్ థింగ్ ఈస్ డైట్ రెస్ట్రిక్షన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాలరీ కౌంటింగ్. అంటే ఏంటంటే ప్రాసెస్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తూ క్యాలరీస్ కౌంట్ చేసుకుంటూ తిన్నట్టయితే దట్ వుడ్ బి సఫిషియంట్. ద థర్డ్ థింగ్ ఈస్ పోస్ట్ మీల్ వాకింగ్ అండ్ ఫోర్త్ ఈస్ ఎక్సర్సైజ్. సో చూడండి, ఇందులో డైట్ అండ్ మీల్ టైమింగ్, అవాయిడ్ ఫ్రీక్వెంట్ స్నాకింగ్స్, మాటికి తినడం ఆపేయండి. డైలీ 4 to 5 times కన్నా ఎక్కువ తినడం అడ్వైజబుల్ కాదు. లిమిటెడ్ 4 to 5 times a day. ఎక్సర్సైజ్, స్ట్రెంత్ ట్రైనింగ్, ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. చాలా మంది ఈ కాలంలో ఏమవుతుందంటే డైట్ రెస్ట్రిక్షన్ చేస్తున్నారు కానివ్వండి, దే ఆర్ మిస్సింగ్ అవుట్ ఆన్ ఎక్సర్సైజ్ అండ్ స్ట్రెంత్ ట్రైనింగ్. దట్స్ వై దే ఆర్ నాట్ ఏబుల్ టు మాక్సిమైజ్ ద బెనిఫిట్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్. స్ట్రెంత్ ట్రైనింగ్, మజిల్ ఎంత బాగుంటే అంత మనకి బెటర్ అవుతుంది. బ్రిస్క్ వాకింగ్, రెగ్యులర్ యాక్టివిటీ, స్లీప్ అట్లీస్ట్ 7 hours మినిమం స్లీప్ అండ్ కన్సిస్టెంట్ టైమింగ్ ఆఫ్ స్లీప్. ఒక రోజు నేను 9కి పడుకుంటాను, ఒక రోజు 1కి పడుకుంటా అంటే ఇట్స్ నాట్ గుడ్. మేక్ షూర్ యూ స్లీప్ ఎట్ 11 or 10:30 to 11 in the night and wake up in the morning 7 to 7:30. That would give you at least 7 to 8 hours of good sleep. వీటితో పాటు స్ట్రెస్ కంట్రోల్, మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ద్వారా స్ట్రెస్ కంట్రోల్ చేసుకున్నట్టయితే దట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ అస్. రోల్ ఆఫ్ మజిల్. In every webinar I'm making a special topic on muscle because this is the one major thing we are missing out. Muscle is the largest glucose utilizing organ. 80% of our blood sugars are utilized by muscle. సో మజిల్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ గ్లూకోజ్ సింక్. అంటే మన తినే గ్లూకోజ్ అంతా కూడా మజిల్స్ లోకి వచ్చేస్తుంది. సో ద బెటర్ ద మజిల్, ద బెటర్ ద ఇన్సులిన్ సెన్సిటివిటీ. మజిల్ ని మనం ఎలా బిల్డ్ చేయాల్సి వస్తుంది? టు బిల్డ్ మజిల్ యూ హ్యావ్ టు డూ స్ట్రెంత్ ట్రైనింగ్ అండ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్. అంటే మనం కేవలం చేసే వాకింగ్ అని ఇవన్నీ కూడా స్ట్రెంత్ ట్రైనింగ్ కిందకి రావు. దీస్ ఆల్ ఆర్ కార్డియోవాస్కులర్ యాక్టివిటీస్ అండ్ కార్డియోవాస్కులర్ యాక్టివిటీస్ ఆర్ గుడ్ ఫర్ యువర్ హార్ట్ అండ్ బ్రెయిన్ బట్ బ్యాడ్ ఫర్ యువర్ మజిల్స్. సో మజిల్స్ కోసం మనం స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ సూర్య నమస్కారాలు కానివ్వండి, పుషప్స్ కానివ్వండి, స్క్వాడ్స్ కానివ్వండి, బైసెప్ ట్రైసెప్ ఎక్సర్సైజ్ కానివ్వండి, ఇవన్నీ కూడా స్ట్రెంత్ ట్రైనింగ్ కిందకి వస్తాయి. సో యూ డూ స్ట్రెంత్ ట్రైనింగ్, యూ ఇంక్రీజ్ యువర్ మజిల్ మాస్, యూ వుడ్ బి హెల్తీ. బిల్డ్ మజిల్ టు ఫైట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. We at Onus Robotics Hospital
are helping people attain diabetes reversal, fatty liver reversal, and weight loss programs where you can utilize them to lead a healthy and happy life. We provide insulin resistance assessment, metabolic panel testing, fatty liver screening, and 90 days reversal program. You can join us to attain diabetes reversal and fatty liver reversal. We are here to help you. And once again, this is Dr. P. Ravi Kiran signing out. Thank you.